సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్స్ అండి. సో చక్రధర్ గారు, మీరు ఆల్మోస్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లో ఒక 20 years నుంచి ఉన్నారు కదా. ఈ 20 years జర్నీలో మీరు ఎంతోమంది ద బెస్ట్ ఇన్వెస్టర్స్ని చూస్తుంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసి బాగా సక్సెస్ అయ్యి బాగా వెల్త్ క్రియేట్ చేసిన పీపుల్ని మీరు ఎంతోమంది ఐడెంటిఫై చేస్తుంటారు. అదేవిధంగా కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చేసి కూడా ఫెయిల్యూర్ అయిన వాళ్ళని కూడా అంతకంటే ఎక్కువ మందినే చూస్తుంటారు కదా. అయితే మీరు గమనించింది అంటే ఈ వెల్త్ ఎవరైతే ద బెస్ట్ ఇన్వెస్టర్గా ఉండి ఈ వెల్త్ క్రియేట్ చేశారు కదా, సో వాళ్ళు ఎటువంటి రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉండేటివి, అదేవిధంగా వెల్త్ క్రియేషన్లో ఫెయిల్ అయ్యి ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎటువంటి అంశాలను వాళ్ళు టచ్ చేయడం వల్ల ఫెయిల్ అయ్యారు అంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మమ్మల్ని కూడా అడుగుతారు. అప్పుడు మా ఆఫీస్కి వస్తారు చాలామంది. సార్ మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళదే. సో ఇంతమందిలో మీరు ఎప్పుడన్నా వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు చేశారా అని అడుగుతారు. ఇది యాక్చువల్గా 2002 ఆ టైంలోనండి. నేను ఐఆర్డి ఎగ్జామ్ ఫస్ట్ టైం పాస్ అయ్యాను. అంటే మీరు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే యాంఫీ రాస్తామో అలా ఇన్సూరెన్స్ చేయాలంటే ఐఆర్డిఏ చేయాలి. సో ఐఆర్డిఏ పాస్ అయిన తర్వాత మాకు సర్టిఫికేట్ వస్తుంది, మీరు ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పి అలా ఫస్ట్ ఒక క్లయింట్కి నేను 5 lakhs పాలసీ అయితే ఇవ్వడం జరిగింది. సో అలా ఎప్పుడైతే 2002లో 5 lakhs ఇచ్చానో, మళ్ళీ 2005లో ఎప్పుడైతే నేను కనుక ఈ యాంఫీ ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను, అప్పట్లో మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ కూడా క్లియర్ అయిపోయింది. అప్పుడు అతనికి నేను రికమెండ్ చేశాను ఆ క్లయింట్కే, మీరు మ్యూచువల్ ఫండ్స్ కూడా చేయండి. ఇన్సూరెన్స్ అంటే కేవలం రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బెటర్ ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మంచి రిటర్న్ రావాలంటే మాత్రం అల్టిమేట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయాలని చెప్పాను. సో అలా 2005లో ఆయన విన్నారు, ఎస్ఐపి మొదలుపెట్టారు, మంచి మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చాను వాళ్ళకి. సో అలా సుదీర్ఘ కాలంలో మనం ఇప్పుడు 2014 ఆ టైంలో మీరు కేవలం మ్యూచువల్ ఫండ్సే కాదు, పిఎంఎస్ కూడా ఉంటుంది. అదొక మంచి ఆపర్చునిటీ ఉంది వాళ్ళ ఇండియాలో మార్కెట్లో. ఆ రోజు పిఎంఎస్ మనకి 25 lakhs అంతే ఉండేది. సో అట్లాంటి టైంలో ఆయనకి ఒక మంచి పిఎంఎస్ సజెషన్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మనం చెప్తున్నప్పుడల్లా వాళ్ళు మారుతూ అంటే కేవలం ఇన్సూరెన్స్లోనే ఉండకుండా, కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే ఉండకుండా అటు పిఎంఎస్, ఏఏఎఫ్ అలా మార్చుకుంటూ అలా 5 lakhsతో మొదలుపెట్టిన క్లయింట్ ఇవాళ ఆయన వెల్త్ 10 crores అయింది. 10 crores. సో ఆ 10 crores అక్యుములేట్ అయినందువల్ల ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఇవాళ ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు, ఒక మంచి రోల్లో ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, చక్కగా నాకు ఏ కాదు కదా, ఏం వచ్చినా నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు సఫిషియెంట్గా వెల్త్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయిపోయినా నాకు వచ్చిన నష్టం లేదు. సో కాబట్టి అందరూ భయపడుతున్నారు, మా ఆఫీస్లో ప్యానిక్ అయిపోతున్నారు, ఏదో వచ్చింది కొత్తగా కానీ దానివల్ల నాకైతే ఇంపాక్ట్ ఏం లేదు, నాకు ఆల్రెడీ సఫిషియెంట్ వెల్త్ క్రియేట్ అయిందని. ఎందుకు నాకు వెల్త్ క్రియేట్ అయింది అంటే కేవలం నేను కనుక 2002లో ఎప్పుడైతే ఇన్సూరెన్స్ మాత్రమే ఇచ్చి, సార్ మీకు ఒక పాలసీ, మీ వైఫ్కి ఒక పాలసీ, మీ పిల్లలకి ఒక పాలసీ, వాళ్ళ ఎడ్యుకేషన్కి ఒక పాలసీ, వాళ్ళ మ్యారేజ్కి ఒక పాలసీ, మనీ బ్యాక్కి ఒక పాలసీ, పెన్షన్ పాలసీ అని అలా ఓన్లీ పాలసీలు తెచ్చుకుంటూ వస్తే ఇవాళ ఆయన దగ్గర 2 కోట్ల కంటే ఉండేది కాదు. కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఇచ్చుంటే కనుక నేను, సార్ ఒక ఫ్లెక్సీ క్యాప్లో వేయండి, మిడ్ క్యాప్లో వేయండి, స్మాల్ క్యాప్ వేయండి, లార్జ్ క్యాప్ వేయండి, బిజినెస్ సైకిల్ ఫండ్ వేయండి, థీమాటిక్ ఫండ్ వేయండి, ఇట్లా కంపెనీ మార్చుకుంటూ కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇవాళ 5 crores కంటే వెల్త్ క్రియేట్ అయ్యేది కాదు. ఎప్పుడైతే కనుక ఒక పర్టికులర్ సెగ్మెంట్కి స్టిక్ అయిపోకుండా అటు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఎఫ్, స్మాల్ కేస్ ఇట్లా అన్నిట్లో మధ్యలో కార్పొరేట్ బాండ్స్ కూడా యాడ్ చేసాం. ఎందుకంటే మొత్తం మార్కెట్లో ఉండకూడదు, కొంత సేఫ్టీ కూడా ఉండాలి అని చెప్పి కార్పొరేట్ బాండ్స్ కూడా యాడ్ చేసాం. సో ఇట్లా అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆయనకి 10 crores అయితే అక్యుములేట్ అయింది. అలాగే ఒక 2005లో నా దగ్గర ఇంకో క్లయింట్ వచ్చారు. ఆయన దగ్గర మ్యూచువల్ ఫండ్స్లోనే వస్తూనే మ్యూచువల్ ఫండ్స్ మొదలుపెట్టారు నా క్లయింట్. ఆయన సెకండ్ బెస్ట్ క్లయింట్ నాకు. సో ఆ క్లయింట్ ఏం చేశారంటే, ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవాళ్ళు. నేను 2014లో చెప్పాను పిఎంఎస్ వేయండి అని, వద్దులేండి నా ఫ్రెండ్స్ అన్నారు, వద్దని చెప్పారు, అందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు, అందులో ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ కంటే 2% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుందని చెప్తున్నారు, పైగా ట్యాక్స్ ఎక్కువ పెడతాయి అంటున్నారు అని నెగ్లెక్ట్ చేశారు. 2014లో నెగ్లెక్ట్ చేశారు, 2015లో నెగ్లెక్ట్ చేశారు, 2017లో నెగ్లెక్ట్ చేశారు. ఎప్పుడైతే 2019లో అది మీ అమాంతం 50 lakhs అయిపోయిందో పిఎంఎస్, అప్పుడే నాకు అర్థమైంది, అరే ఎందుకు ఒక మంచి ప్రోడక్ట్ కాబట్టి అలా సెబీ 5 lakhs నుంచి 25 lakhsకి, 25 lakhs నుంచి 50 lakhs పెంచుకుంటూ వెళ్ళింది. అదే కనుక ఒక డిమాండ్ అని ప్రోడక్ట్ అయితే కనుక దానికి పెంచాల్సిన అవసరం ఏంటి? పెంచాల్సిన అవసరమే లేదు కదా. సో మిగతా వాళ్ళతో చెప్తుంది అబద్ధం, కరెక్ట్ కాదు, ఇతను చెప్తుంది కరెక్ట్ అని చెప్పి అప్పుడు 2019లో మళ్ళీ మొదలుపెట్టారు పిఎంఎస్. సో ఎప్పుడైతే 2019లో పిఎంఎస్ మొదలుపెట్టారో అప్పుడు అక్కడి నుంచి ఆయన పిఎంఎస్కి ఎంత ఫేవరెట్ అయ్యారంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న మొత్తం అమౌంట్ తీసుకొచ్చి పిఎంఎస్కి పెట్టేశారు. సో మొత్తం ఇప్పుడు ఆయన దగ్గర 6.5 crores ఉంది. 6.5 crores కూడా పిఎంఎస్లోనే ఉంది. 2.5 crores ఒక పిఎంఎస్లో 1.5 crore అట్లా. సో ఆయన ఏఎఫ్ కూడా చేయట్లేదు.
సో కేవలం పిఎంఎస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో చూస్తే ఈయన సెకండ్ బెస్ట్. సో మనం ఏంటంటే అప్డేట్ అవ్వాలండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఏమైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే పాత ఇన్వెస్ట్మెంట్ని పట్టుకోకుండా కొత్తగా వస్తున్న ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా అవగాహన పెంచుకొని, నాలెడ్జ్ పెంచుకొని అన్నిట్లో అప్డేట్ అవుతుంటే కనుక మనం చూడండి, ఒక ఫోన్ నుంచి ఆ రోజుల్లో టీవీలు, పోర్టబుల్ టీవీలు ఉండేది. బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి పోర్టబుల్ టీవీ, కలర్ టీవీ, ప్లాస్మా టీవీ ఎలా మారుతూ వచ్చిందో అలాగే మన ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా రకాలు వస్తుంటాయి. ప్రతి ఒక్క రకంలో స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వస్తేనే వెల్త్ క్రియేట్ అవుతుందండి. నేను వీళ్ళిద్దరిలో ముఖ్యంగా గమనించిన ఒక మేజర్ కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సంవత్సరంలో లీవ్ పెట్టి తీసుకుంటారు. అండ్ మనం సాధారణంగా లీవ్ అనగానే ఇప్పుడు చూడండి, ఒక బుధవారం హాలిడే వచ్చింది, గురువారం హాలిడే వచ్చింది, శనివారం ఆదివారం ఇలాగ హాలిడే, శుక్రవారం మధ్యలో హాలిడే పెట్టుకుంటే మొత్తం కంటిన్యూస్గా 5 days హాలిడేస్ వస్తాయి కదని చెప్పి చాలామంది లీవ్స్ని అలా యూజ్ చేసుకుంటారు. కానీ వీళ్ళిద్దరు అలా కాదండి. వీళ్ళిద్దరిలో నాకు కామన్ పాయింట్ ఏంటంటే సంవత్సరంలో ఒక రోజు మాత్రం కేవలం ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మాత్రమే లీవ్ తీసుకుంటారు. ఆ రోజు నీకు ఏ పని పెట్టుకోరు. సార్ మీరు ఆ రోజు ఫ్రీగా ఉన్నారా నాకు సార్ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు లీవ్ తీసుకున్నప్పుడు నేను మళ్ళీ బాంబేకో చెన్నైకి వెళ్తే మళ్ళీ లీవ్స్ వేస్ట్ అయిపోతుంది. సో వీళ్ళిద్దరిలో కామన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క సంవత్సరం ఒక రోజు మాత్రం కంప్లీట్గా వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసమే కేటాయిస్తారు. ఆ రోజు లీవ్ పెట్టేసి నేను ఇప్పటిదాకా చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ప్రస్తుతం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఏంటి, రాబోయే రోజుల్లో నేను చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇలా 3 కనుక వాళ్ళు చూసుకొని కరెక్ట్గా డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా, ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవాల్సి వస్తుందా, అలా కనుక వాళ్ళు ఈ ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ అండి. ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్కి కావాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే మొత్తం మన జీవితంలో ఒక ఇయర్లో ఒక రోజు మొత్తం కంపల్సరీగా కేటాయించాలండి ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం. ఒక అడ్వైజర్తో కూర్చొని, ఒక డిస్ట్రిబ్యూటర్తో కూర్చొని మొత్తం ప్రణాళిక తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది మా దగ్గర వస్తారు ఇన్వెస్టర్స్, మీరు అడిగారు సక్సెస్ఫుల్ కాన్ఫిడెంట్ ఇన్వెస్టర్స్ ఎవరు అని. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ఆదివారం పెట్టుకుందాము సార్ అంటారు. ఆ ఆదివారం నేను కంపల్సరీగా మీతో ఈ సండే కూర్చుంటానంటారు. కానీ సండే రాగానే వాళ్ళ వైఫ్ ఆల్రెడీ ప్రామిస్ ఇస్తుంది ఇంకోళ్ళకి, మేము మీటికి వస్తాం భోజనానికి అని చెప్పి. సార్ సండే రాగానే సార్ రాలేకపోతున్నాను, వాళ్ళ ఎవరంటే అపాయింట్మెంట్ ఉంది, మాకు భోజనం ఉంది అని అంటారు. సో వాళ్ళు ప్రతి ఒక్క సండే సాటర్డే అని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ కొంతమంది ఇన్వెస్టర్లు అంటారు మా దగ్గర, సార్ నేను 3 సంవత్సరాల నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మిమ్మల్ని కావడానికి వాళ్ళ కావట్లేదు అంటారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళలో ఆ సీరియస్నెస్ లేదు. ముందు ఏంటంటే అవగాహన లేదు, ప్రొడక్ట్ మీద సీరియస్నెస్ ఉండదు. ఒక క్వశ్చన్ని 100 మంది దగ్గర అడుగుతారు, ఇది కరెక్టా కాదా అని. దాంతో ఏంటంటే చాలా మంది కాదు అన్నారంటే అది కరెక్ట్ కాదేమో అనుకుంటారు. సో ఇట్లా ఏంటంటే మల్టిపుల్ అడ్వైజర్స్ దగ్గర తీసుకోవడం కానివ్వండి, లేకపోతే మార్కెట్ ఎంత చెప్తున్నా కూడా భయపడిపోయి మధ్యలో వెళ్ళిపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి. సో కాబట్టి ఏంటంటే సక్సెస్ఫుల్ కాని వాళ్ళలో ఏంటంటే సిన్సియారిటీ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే టైం పాస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న థాట్లో ఉంటారు. నా డబ్బులు మిగిలియి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు తప్ప ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ని మనం ఖర్చు పెట్టుకుందాం అనే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారండి. ఎక్కువ స్పెండింగ్ చేసే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అట్లాంటి కేటగిరీ కూడా ఉంటారు సక్సెస్ఫుల్ కాని వాళ్ళలో. సో ఇదంటే ఒక సక్సెస్ఫుల్ అవ్వాల్సిందంటే, ఒక ఇన్వెస్టర్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మెయిన్గా ఏంటంటే గోల్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కేవలం ఒక దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసి డైవర్సిఫికేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక రోజు అట్లీస్ట్ ఒక రోజు మాత్రం సంవత్సరంలో కేటాయించాలంటే కంపల్సరీగా. అలా కేటాయించి ఆ పర్టికులర్ డే రోజునే ఏం చేస్తాము, ఏం చేస్తున్నాము, ఏం చేయబోతాము అనే క్లారిటీ కనుక ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారని చెప్తున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. ఒక ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో వెల్త్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళు ఎటువంటి రూల్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి, అదేవిధంగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అన్న దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.